ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పుంటికూర పచ్చడి. ఇది తెలంగాణ భాషలో పుంటికూర పచ్చడి అంటారు, గోంగూర పచ్చడి కూడా అని అంటారు. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక 8 పచ్చిమిరపకాయలు పెద్దవి, ఒక గడ్డ ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 1 టీ స్పూన్ మెంతులు. వీటిని గోంగూరలో ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది, రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. ఈ గోంగూర తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి మనం దూరం చేసుకోవచ్చు. ఒక 2 చిన్న టమాటాలు, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకోవాలి. ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ గోంగూర తినడం వల్ల గోంగూరలో విటమిన్ ఏ, B1, B9, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఈ గోంగూరలో ఉంటుంది. దీనిలో పొటాషియం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల కొవ్వును చాలా వరకు తగ్గిస్తుంది. తర్వాత 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులను కూడా ఈ నూనెలో వేసుకోవాలి. ఈ పెద్ద పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, 1 గడ్డ వెల్లిపాయలు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఇవి నూనెలో దోరగా వేయించుకోవాలి. రక్తహీనత సమస్యను నివారించబడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది ఈ గోంగూర తినడం వల్ల. ఇలా వేగిన తర్వాత 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా నూనెలో వేగాలి. వేగిన తర్వాత ఇలా పుంటికూరను కట్ చేసి వేసిన ఈ గోంగూరని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇలా నూనెలో బాగా వేగాలి. ఇది వేగితే ఇలా తక్కువ క్వాంటిటీతో అయిపోతుంది. ఈ గోంగూర తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ సమస్యలు నివారించబడతాయి. ఎముకలను గట్టిపరుస్తుంది ఈ గోంగూర. సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని ఇలా వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగిన తర్వాత ఇది చల్లార్చుకోవాలి. గోంగూరలో ఏ విటమిన్ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది, రేచీకటిని తగ్గిస్తుంది. గోంగూర శరీరంలో అధిక బరువును తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. 5 ఒట్టి మిరపకాయలు, 1 టీ స్పూను శనగపప్పు, కరివేపాకు,
జీలకర్ర ఆవాలు, ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పుంటి కూరలో ఇవి చిన్నగా కట్ చేసుకున్నవి అందులో కలిపేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టాలి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి ఈ శనగపప్పుని దోరగా వేయించుకోవాలి. జీలకర్ర ఆవాలను వేయాలి. జీలకర్ర ఆవాలను, ఒట్టి మిరపకాయలను, కరివేపాకుని ఈ తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా రెసిపీ రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.